నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం లావా మొబైల్స్ ఉంచమాట. సో లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ అవుతుందంటే అఫీషియల్గా ఇవాటి నుంచి సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్కేస్ ఒకవేళ అయితే మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ GT8 Pro స్మార్ట్ ఫోన్ కూడా సేల్ ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఇన్కేస్ ఒకవేళ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే మాత్రమే ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కుదిరితే ఆఫర్స్ అయితే అప్లై చేయండి. లేకపోతే ఇట్లా మనకి సేల్స్ వస్తాయి కదా, స్పెసిఫిక్గా హాలిడే సేల్స్ అని అవన్నీ సేల్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకుని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ ఏఐ నుంచి అనమాట. సో ఓపెన్ ఏఐ వాళ్ళు కూడా మన గూగుల్ వాళ్ళది ఏఐ సర్చ్ టూల్ ఉంది కదా, దానికి పోటీగా ఓపెన్ ఏఐ వాళ్ళు షాపింగ్ రీసెర్చ్ అని ChatGPT తీసుకొచ్చారు. షాపింగ్ రీసెర్చ్ అని. సో దానికి సంబంధించిన ఆల్రౌండ్ ఫీచర్స్, ప్రైస్ ఎంత ఉంది, రివ్యూస్ ఎన్ని ఉన్నాయి, హైలైట్ బ్రైట్నెస్ ఏవైతే అవన్నీ కూడా తీసుకొచ్చారండి. ChatGPT ఒక వీడియో కూడా వచ్చింది, ఇక్కడ ఎక్స్ట్రా చూసినాను. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో దీంట్లో కూడా ఏఐ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్నమాట. సో చూడాలి ఎట్లుంటుంది ఏందనేది నాకు డెడికేటెడ్గా కుదిరితే వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ ఆఫీస్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే జోరోన్ OS నుంచి అనమాట. సో ఎప్పుడైతే విండోస్ 10కి సంబంధించిన అప్డేట్స్ ఆపేసినాం, ఇంకా సెక్యూరిటీ ప్యాచెస్ ఉండవు ఏముండవు, విండోస్ లెవెల్కి జంప్ కామన్నారో జోరోన్ OS డెవలపర్స్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిరన్నమాట. సో దగ్గర 5 వారాల లోపల 1 మిలియన్ డౌన్లోడ్స్ అయినట్ట. సో పండుగ చేసుకోవచ్చు అన్నమాట. 1 మిలియన్ డౌన్లోడ్స్ అంటే ఆబ్వియస్గా దాంట్లో కూడా 1 మిలియన్ అంటే కూడా దాంట్లో కూడా 7,80,000 మంది ఎవరైతే ఉన్నారో విండోస్ నుంచి వచ్చిరనేసి అన్నారు. సో దాంట్లో కొంతమంది టెస్టింగ్స్ చేస్తారు. సో దాంట్లో రామారామి ఒక 50% అయితే పెట్టుకో, 50 to 60% ఏమంటారు డైరెక్ట్ యూజ్ చేస్తున్నట్టున్నారు. దాంట్లో నేను కూడా ఒకనే, ఎందుకంటే లాస్ట్ టైం నేను నా జోరోన్ OS చూపించిన కదా, ముందు నుంచి ఉంది అది, నేను కూడా ఇంక్లూడెడే. అండ్ ఇక్కడ కొత్త జోరోన్ OS 18లో ఇంకొంచెం బెటర్గా ఉందనేసి అన్నాను. దీంట్లో ఎందుకు జోరోన్ OS ఎందుకు అంటే మాత్రమే UI ఏదైతే ఉందో మీకు విండోస్ లాంటి UI ఫీల్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫైల్స్ నుంచి అన్నమాట. ఫైల్స్ 4.0.20 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కంటే కూడా ఇది ఓపెన్ సోర్స్ అప్లికేషన్ అన్నమాట. విండోస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే మల్టీపార్ట్ ర్యార్ ఆర్కైవ్ క్లీనర్తో ఎర్రర్స్ వస్తున్నాయి, అవి క్లీన్ చేసేస్తుంది. అండ్ రీసైకిల్ ఎర్రర్స్ అవి ఇంప్రూవ్ చేసారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే బాటిల్స్ నుంచి అన్నమాట. అది బాటిల్ ఏందన్నా అంటే ఇట్లా ఇది బాటిల్ అనేది విండోస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే గేమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు లినక్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో 60.0 అప్డేట్లు తీసుకోవచ్చు. దీంట్లో నేటివ్గా వేలాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో వేలాండ్ ఏంటంటే ఇంతకుముందు ఎక్స్ లెవెల్ ఉండే డిస్ప్లేకి సంబంధించిన సాఫ్ట్వేర్ అనుకోవచ్చు సింపుల్ చెప్పుకోవాలంటే. ఇప్పుడు లినక్స్ వాళ్ళు ఎక్స్ లెవెల్ నుంచి వేలాండ్కి షిఫ్ట్ అవుతుంది. వేలాండ్ సపోర్ట్ తీసుకొచ్చి కొత్తగా రిజిస్ట్రీ రూల్స్, స్టీమ్ డెక్కి సంబంధించిన కంట్రోల్ ఎర్రర్స్ వస్తుంటే ఆ ఎర్రర్స్ సాల్వ్ చేసారు అన్నమాట అవి. అండ్ ఈజీ టర్మ్ ఇది అవుతుంది అప్గ్రేడ్ 1.0కి అప్డేట్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ వస్తుంది ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళు ఇంటెల్ కోర్ అల్ట్రా 9 386H ఫ్లాగ్షిప్ ప్యాంథర్ లైక్ ప్రీమియం ప్రాసెసర్ అయితే గీక్ బెంచ్లో స్పాట్ అయిందనమాట ఇక్కడ. సో ల్యాప్టాప్కి సంబంధించిన ప్రాసెసర్ సింగిల్ స్కోర్ చూసుకుంటే మాత్రం 2849 అంటే 2849 అన్నమాట. సో స్కోర్స్ తీసుకొచ్చి మల్టీ కోర్ స్కోర్ చూసుకుంటే 15,434 స్కోర్స్ తీసుకొచ్చి ఇది ఏ ల్యాప్టాప్ చూసుకుంటే ఏసర్ ప్రెడేటర్ PH-N168-L51 అనమాట. ఎల్లా లేకపోతే I51. సో దీంట్లో తీసుకొచ్చారు. సో ఇక ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే డిఫరెంట్గానే ఉంది. ఈ ల్యాప్టాప్లో ఇంతగానో పర్ఫార్మెన్స్ ఏందనేసి అయితే నేను కూడా సర్ప్రైజ్ అయినా. ఇక్కడ మెయిన్ చూసుకుంటే దీంట్లో విండోస్ లెవెల్ ప్రో వర్షన్ అయితే యూజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ఒక కోర్, ఒక ప్రాసెసర్ 16 కోర్స్ అన్నమాట. 16 కోర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ మీకు 4 కోర్ 12 థ్రెడ్స్తో ఓకే ఇట్లా పర్ఫార్మెన్స్ కోర్స్, ఎఫిషియన్సీ కోర్స్ అని ఉంటుంది కదా. సో అదే ఇక్కడ మెన్షన్ అయితే చేసాము క్లస్టర్ 1లో. అండ్ ర్యామ్ చూసుకుంటే మాత్రం 63.58 GB. బాపరే 64 GB ర్యామ్ ఉందన్నమాట. సో ఇది మన ఇండియాలో మార్కెట్లోకి రాగానే సపరేట్ అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో వార్నర్ బ్రదర్స్కి సంబంధించి WB వాళ్ళు కూడా సేల్ స్టార్ట్ అయినాయి. దీంట్లో హాగ్వర్డ్ లెగసీ అనే గేమ్ ఏదైతుందో డిస్కౌంట్ వచ్చింది. 599 రూపీస్కి ఉంది, అంటే 600 రూపాయలకు వస్తుంది అన్నమాట గేమ్.
సో ఒకవేళ ఇట్లా మీరు హ్యారీ పాటర్కి సంబంధించిన విజర్డ్స్కి సంబంధించిన గేమ్స్ కావాలనుకుంటే ఇట్లా ఇది చెక్ చేసుకోవచ్చు. కానీ హార్డ్వేర్ ఏంటంటే కొంచెం లేటెస్టే కావాల్సి వస్తుంది. కనీసం 4GB వీడియో మెమరీ 16GB ర్యామ్ ఉండాల్సి వస్తుంది అన్నమాట. i5 6th జనరేషన్ ప్రాసెసర్ ఉన్నా సరే ఈజీగా రన్ అయిపోతుంది. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.